ధీటుగా స్పందించాలి. పార్టీలకు అతీతంగా స్పందించాలి. డిస్కషన్స్ జరగాలి. ఎక్కడ సేఫెస్ట్ ప్లేస్ ఉంటే అక్కడ అభివృద్ధి మీద ఎక్కువ దృష్టి పెడితే బాగుంటుంది. ఎందుకంటే అంతా నిర్మించుకొని మునిగిపోయే కన్నా మునిగిపోయిన ప్రదేశంలో పెడితే 1 by 1 కంక్లూజన్ తీసుకుంటారు. కిరణ్ గారు, దాసరి కిరణ్ గారు. బ్రహ్మనాయుడు గారు, ఇక్కడ నది పక్కన రాజధాని కడితే మునిగిపోతుంది అనేది ఒక భ్రమ. మహానగరాలు తీసుకోండి. ఈ రోజున న్యూయార్క్ నగరం ఎక్కడుందండి? ఢిల్లీ నగరంలో యమునా నది లేదా? ముంబై సముద్రం పక్కన లేదా? త్రివేంద్రం సముద్రం పక్కన లేదా? చెన్నై సముద్రం పక్కన లేదా? వైజాగ్ సముద్రం పక్కన లేదా? ఇప్పుడు సముద్రం పక్కన ఉంటే మునిగిపోతుంది, నది పక్కన ఉంటే మునిగిపోతుంది అనేది కాదు. మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ప్రాపర్గా బిల్డ్ చేస్తే, రెయిన్ వాటర్ ప్రాపర్ ఛానల్ ద్వారా నదుల్లో, కాలువల్లో, సముద్రాల్లో కలిసేలాగా మీరు దానికి ఒక దారి చూపిస్తే మీ ఇళ్లలోకి రాదు. కబ్జాలు చేయకుండా కడితే మీ ఇళ్లలోకి నీళ్లు రావు. ఢిల్లీలో నాకు స్వయంగా ఎదురైన ఘటన, అమరావతి గురించి చెప్తున్నారు ఏదో మునిగిపోతుంది నగరం అది ఇది అని. ఢిల్లీలో 2 గంటలు వాన పడితే సెంట్రల్ ఢిల్లీలో పార్లమెంట్కి 2 కిలోమీటర్ల దూరంలో మా కారు మునిగిపోయింది. 30 లక్షలు అవుతుంది అంటే ఇప్పుడు అది షోరూంలో 2 నెలల నుంచి పడుంది. ఢిల్లీ ఏం అతీతం కాదు. అక్కడ రోడ్లు వేసారు, బ్రహ్మాండంగా ఉంటాయి సెంట్రల్ ఢిల్లీలో రోడ్లు, బీభత్సంగా గ్రీనరీ ఉంటుంది, ఎన్జిటి ఏరియా అది. నా కారు ఎందుకు మునిగిపోయింది? కారు మునిగిపోయేంత లోతు నీళ్ళు వచ్చేసినాయి 2 గంటల నీళ్లు వర్షం పడితే. ఇక్కడ ఎక్కడ అట్లా కాదు. అంటే మీరు ప్రాపర్ గా డ్రైనేజ్ వ్యవస్థ లేకపోతే మీరు ఎంత పెద్ద మహానగరాలు. ఒక్క నిమిషం సార్, రఫీ గారు అంటే నేను ఏం కంక్లూడ్ చేస్తా ఉన్నానంటే, ఇక్కడ ఎక్కడ కడతాం అనేది కాదు, ఎంత బాగా కడతాం అనేది ఇంపార్టెంట్. ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, క్వాలిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్వాలిటీగా మీరు కట్టి, ప్రాపర్ గా డ్రైనేజ్ వ్యవస్థ, ప్రాపర్ గా రోడ్స్, ఈ ఛానలింగ్ అంతా దగ్గర పెట్టుకుని, ఒళ్ళు దగ్గర పెట్టుకుని, క్వాలిటీ కంట్రోల్ అంతా జాగ్రత్తగా చేసుకుంటే ఎంత పెద్ద మహానగరాలైనా ఎక్కడైనా కట్టుకోవచ్చు. సముద్రంలో దీవుల్లో కట్టట్లేదా నగరాలు? ఏమైనా మునిగిపోతున్నాయా? అట్లా కదా. అంటే ఒక నగరం మీద మీరు విషం చిమ్మి, అమరావతి నగరం మీద విషం చిమ్మి అక్కడ కడితే మునిగిపోతుంది, అక్కడ కడితే కట్టడాలు నిలబడవు అంటే ఇంకా అట్లా కాదు. ఏమండి, ఇవాళ విశాఖపట్నంలో పరిస్థితి ఏంటి తెలుసా? రోడ్లన్నీ మునిగిపోయి జనం బయటికి రాలేని పరిస్థితి. ఆయన మరి విశాఖపట్నం తీసుకెళ్ళి అక్కడ రాజధాని కడతా అన్నాడు. విశాఖపట్నం మొత్తం మునిగిపోయింది ఇవాళ 2 రోజులు వర్షానికి. అసలు మాట్లాడేటప్పుడు ఓ పద్ధతి ఉండాలా? ఇప్పుడు న్యూయార్క్ నగరం మునిగిపోయింది, చికాగో మునిగిపోయింది, అనేక నగరాలు, వాషింగ్టన్, వర్షాలు, పెద్ద పెద్ద వర్షాలు. అందుకేనేమో శ్రీకృష్ణ కమిటీ దొనకొండని రాజధానిగా ప్రకటించి అక్కడ 30,000 ఎకరాల ప్రభుత్వ ల్యాండ్ ఉంది, సేఫెస్ట్ ప్లేస్ అని చెప్పింది. చెప్పేది వినండి సార్. ఏది సేఫెస్ట్ ప్లేస్? బ్రహ్మనాయుడు గారు 25% ల్యాండ్ ఉంది, 75% వాటర్ ఈ భూమి మీద. ఏది సేఫెస్ట్? న్యూఢిల్లీలో ప్రైవేటు ఆక్రమణలే ఉండవు, ప్రైవేట్ బిల్డింగ్సే ఉండవు. న్యూఢిల్లీ మొత్తం గవర్నమెంటే, మొత్తం గవర్నమెంట్ క్వార్టర్స్ ఉంటాయి, గవర్నమెంట్ ఆఫీసులు ఉంటాయి, పెద్ద పెద్ద రోడ్లు ఉంటాయి, ఎక్కడ కూడా డ్రైనేజ్ సిస్టమ్ డిఫెక్ట్ ఉండదు. పెద్ద వర్షం వస్తే ఢిల్లీ మునిగిపోద్ది. పెద్ద పెద్ద వర్షాలు, విపత్తులు వచ్చినప్పుడు ఎవరేం చేయగలరు? ఇప్పుడు విశాఖపట్నం ఇవాళ మునిగిపోయింది. విశాఖపట్నం వార్తల్లో చూడండి. మరి దాన్ని అక్కడ కడతారు రాజధాని, అది మునగదా? మాట్లాడేటప్పుడు ఓ పద్ధతి ఉండాలి మాట్లాడటానికి. ఇప్పుడు అమరావతిలో బిల్డింగ్స్ ఉన్నాయి, అమరావతిలో రాజధాని నడుస్తుంది, వెలగపూడిలో రాజధాని నడుస్తా ఉంది. మరి అప్పుడు 5 సంవత్సరాలు ఎప్పుడు రాజధానిలో వాటర్ రాలేదే, లీకేజ్ కూడా కాలేదే. కాబట్టి నోటికి ఏదొస్తే అది మాట్లాడటం నేర్చుకున్నారు బాగా. నోటికి ఏదొస్తే అది మాట్లాడుతూ ఉన్నారు. పెద్ద వర్షం వచ్చింది ఇవాళ విజయవాడ, గుంటూరులో ఇంత పెద్ద వర్షం రాలా. కాజాజాగర టోల్ గేట్ డౌన్ లో ఉంటది, అది మొత్తం పైనుండి వచ్చేటువంటి రోడ్లో వచ్చే నీరంతా అక్కడ ఆగింది. అది జరుగుతాయి. హైదరాబాద్ విజయవాడ మధ్య అనేక సార్లు వర్షాల్లో టోల్ గేట్లు మునిగిపోయింది. ఇలాంటి విపత్తులు వచ్చినప్పుడు ఎవరేం చేయలేరు. రైట్ 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 రఫీ గారు, సమయం లేదు. రైట్, రమేష్ గారు కంక్లూజన్ ఇవ్వండి. ఇప్పుడు జనసేన ప్రతినిధి కిరణ్ గారు ఆయన రఫీ గారు గారిని చెప్తున్నారండి, ఢిల్లీలో మునిగిపోయింది. మునిగిపోతే కాదని ఎవరు చెప్పట్లేదండి. కానీ ఢిల్లీ అయినా, చెన్నై అయినా, లేకపోతే హైదరాబాద్ అయినా, ఇంకోటైనా ఆల్రెడీ అవి కొంతవరకు ఎస్టాబ్లిష్ అయిన సిటీస్.
ఆ సిటీస్ ని మనం అక్కడ జరుగుతున్న పరిణామాల గురించి ఏది అవుట్లెట్స్ డ్రైనేజ్ సిస్టమ్ కానీ ఆగండి రఫీ గారు ఆగండి, సమయం లేదు, ప్లీజ్ ఆగండి. అనధికార కడ్డాలు ఇది చేయడం కానీ దాని కారణం. కానీ అమరావతి అనేది మొన్న ఇప్పుడు పెద్ద వర్షం పడిందని అంటున్నారండి, మొన్న చిన్నపాటి వర్షానికే మునిగిపోయిన పరిస్థితి. బోట్లు వేసుకెళ్ళి అక్కడ చెక్ చేసిన కన్స్ట్రక్షన్స్ జరుగుతున్న కన్స్ట్రక్షన్స్ ఐఐటి బృందం చెక్ చేసిన పరిస్థితి. చిన్నపాటి వర్షానికి ఇప్పుడు కొత్త కడుతున్నారు, అది అంత కొత్త కట్టే ఆ రాజధాని ఇవాళ ఆ పరిస్థితి ఉందని చెప్పి ఆయన విశ్లేషకులు గారు చెప్పారు తప్ప ఆయన చెప్పిన దానికి ఎవరు ఏది పడితే అది మాట్లాడడం అది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఆయన పెద్ద మనిషిగా చెప్పడం జరిగింది, ఆయన కూడా ఏం కామెంట్ చేస్తున్నారు రఫీ గారు. రఫీ గారు ఆగండి సార్, మీ టైం అయిపోయింది, ఆగండి దయచేసి. ఇప్పుడు ఎవరికి టైం ఇవ్వరు, రఫీ గారు ఆయన మాత్రమే మాట్లాడాలి. ఇక్కడ జరిగిన ఈ విపత్తుల మీద, ఈ రోడ్ల యొక్క ఈ ప్రాబ్లమ్స్ మీద ఎవరు ఏ ప్రభుత్వం ఉన్నా సరే ఎక్కడెక్కడ ఆక్రమణలు ఉన్నాయో అవన్నీ తొలగించి, అది ఎంత పెద్ద నాయకుడైనా సరే లేదు చిన్న చిన్న వాళ్ళైనా సరే తొలగించి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చేయమని చెప్పి నేను కోరుతున్నాను. ప్రసాద్ గారు, ఏలూరు ప్రసాద్ గారు. అంటే చర్చలో కంటెంట్ సబ్జెక్ట్ కరెక్ట్ గా చూడలేదట్టుంది. ఇవాళ మనం ప్రశ్నించుకునేది ఏంటంటే రాజధానికి ఆమోదయోగ్యమైన బిల్డింగ్లు ఉంటాయని కాదు, అసలు నెలకు దగ్గరలో కాదు, నెల మీద నిర్మించిన సిటీలు కొన్ని ఉన్నాయి, నెలలోనే నిర్మించిన సిటీలు ఉన్నాయి, అది కాదు చర్చ. ఇప్పుడు మనం పోతుంది ఏంటంటే విపత్తులు సంభవించినప్పుడు ప్రభుత్వం యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటి అనే దాని గురించే మన చర్చ. దానికి తల్లిదండ్రులను అరెస్ట్ చేస్తాం అనేటువంటి చట్టాలు తీసుకొస్తున్నటువంటి గవర్నమెంట్ సకాలంలో మంచి చర్యలు తీసుకొని సక్రమంగా రెస్పాండ్ కానటువంటి అధికార యంత్రాంగం మీద కూడా అటువంటి నియమావళిని వర్తింపజేస్తారని, అంతిమంగా ఏంటంటే ప్రజల శ్రేయస్సు కోరుకోవాలి. మన కాంపిటీషన్ ఈ గవర్నమెంటా, పోయిన గవర్నమెంటా, వచ్చే గవర్నమెంటా అని కాదు మన టార్గెట్. ఫరెవర్ ఈ విపత్తులని ఎవరు అవాయిడ్ చేయలేని, ఇందాక చెప్తున్నాం కదా, అది అవాయిడ్ చేయలేం. కానీ టు వాట్ ఎక్స్టెంట్ వీ కెన్, మనం మాక్సిమం ఎంతవరకు మనం జనాల్ని సంరక్షించగలుగుతాం అనే దాని మీద దృష్టి పెట్టాలని చెప్పి కోరుకుంటాను. మానవ తప్పిదాలు కొన్ని ఉంటాయి, డ్రైనేజ్ వ్యవస్థలు, ఆక్యుపైయింగ్, అనాథరైజ్డ్ బిల్డింగ్స్, వీటన్నిటిని ఏకకంఠంతో వాటిని ఖండించి అందరూ ఫర్ ద ఇంట్రెస్ట్, ఫర్ ద సేక్ ఆఫ్, ఫర్ ద సేఫ్టీ ఆఫ్ ద పబ్లిక్ నిర్మోహటంగా ముందుకు వచ్చి ఇప్పుడు హైడ్రా అని చెప్పని మీ న్యూస్ ఛానల్లోనే చూస్తున్నాం. అంటే దాన్ని ముక్కుసూటిగా పోయి దాన్ని కనుక చేయగలిగితే భవిష్యత్తులో వచ్చేటువంటి కొన్ని విపత్తుల నుంచి మనం తట్టుకోవచ్చు. దానికి రాజకీయ రంగులు కానీ దానికి ఎటువంటి వర్ణాలు దానికి అనవసరం. టు వాట్ మ్యాక్సిమం ఎక్స్టెంట్ వీ కెన్ డూ అనే దాని మీద దృష్టి పెట్టాలని నా కోరిక. రైట్, ధన్యవాదాలండి చర్చలో పాల్గొన్నందుకు. దాసరి కిరణ్ గారు, సయ్యద్ రఫీ గారు, కారుమంచి రమేష్ గారు, ఏలూరు ప్రసాద్ గారు, అందరికీ పేరు ధన్యవాదాలు. మరి ఇది వాళ్ళ ప్రైమ్ డిబేట్ చూస్తూనే ఉండండి. కీప్ వాచింగ్ ప్రైమ్ న్యూస్.